హాయ్ గైస్, ఈరోజు మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో హెడర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చి మనం ఫస్ట్ పేజెస్ని క్రియేట్ చేసుకుందాం. మనకు కావాల్సిన పేజెస్ని అన్నింటినీ క్రియేట్ చేసుకుందాం. దానికోసం పేజెస్లోకి వచ్చి యాడ్ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్ హోమ్ అని క్లిక్ చేసి పబ్లిష్ క్లిక్ చేయండి. పబ్లిష్ మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ పేజెస్లో యాడ్ న్యూ, సెకండ్ పేజ్ అబౌట్ us, పబ్లిష్ సేమ్ బ్యాక్ యాడ్ న్యూ, ఇక్కడ సర్వీసెస్ పబ్లిష్ ఇంకొక పేజ్ క్రియేట్ చేసుకుందాం. కాంటాక్ట్ us ని యాడ్ న్యూ, కాంటాక్ట్ us. ఈ బేసిక్స్ పేజెస్ అండ్ ఇవి ప్రతి వెబ్సైట్లోనూ ఉంటాయి. ఈ బేసిక్ పేజెస్ కాబట్టి మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, క్రియేట్ చేసుకుందాం. ఇంకా డాష్బోర్డ్కి వచ్చి హెడర్ కోసం మనం కొన్ని ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టాల్ చేసుకుందాం. దానికోసం ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన ప్లగిన్ని ఇన్స్టాల్ చేయండి అండ్ యాక్టివేట్. ఓకే, ఇక్కడ వచ్చిందండి అల్టిమేట్ ఆర్డన్స్ ఫర్ ఎలిమెంటర్. ఈ ప్లగినే UAE అని షార్ట్కట్లు ఇక్కడ మన డాష్బోర్డ్లో వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఉంటుంది. ఇంకొక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుందాం. యాడ్ న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఇన్వాటో అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్. ఓకే, ఇక్కడ వచ్చింది ఇది ఎలిమెంట్స్ అని వస్తుంది, ఇన్వాటో ఎలిమెంట్స్ అని. ఓకేనండి, ఇప్పుడు ప్లగిన్స్ రెండు ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ అపీరెన్స్లో వచ్చి మెనూలోకి వచ్చి క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. కాంటాక్ట్ us, సర్వీసెస్, అబౌట్ us, హోమ్ పేజ్. యాడ్ టు మెనూ క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్గా మనం సెట్ చేసుకుందాం. ఫస్ట్ హోమ్ పేజ్, అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్ us లాస్ట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేసుకొని సేవ్ మెనూ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు పేజెస్ని క్రియేట్ చేసుకొని అపీరెన్స్లో మెనూలో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు హెడర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. హెడర్ కోసం ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసిన UAE ప్లగిన్ ఉంది కదా, అందులోకి వచ్చి హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా వాళ్ళు ఇస్తారు, దీన్ని ట్రాష్ డిలీట్ చేసేయండి. ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ హెడర్ అని టైప్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ టెంప్లెట్ క్లిక్ చేసి హెడర్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే ఆన్ సెలెక్ట్ చేసి
ఎంటైర్ వెబ్సైట్ అని ఉంటుంది ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ యూజర్ రోల్స్ సెలెక్ట్ అని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అంతే, పబ్లిష్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు హెడర్ని క్రియేట్ చేసుకున్నాం. దాన్ని ఎలిమెంటర్తో ఎడిట్ చేద్దాం. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఇది లేదంటే ఎలిమెంటర్ని మీరు ప్లగిన్స్లోకి వెళ్ళి ఎలిమెంటర్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఆప్షన్ వస్తుంది. అది చూపిస్తాను, నేను లాస్ట్లో చూపిస్తాను. ఈ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు సేమ్ ఇలాగే వచ్చిందనుకో ఆప్షన్, ద ప్రివ్యూ కుడ్ నాట్ బి లోడ్ అని వచ్చిందనుకో, బ్యాక్ వచ్చేసి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మనం ఒక సెట్టింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి డాష్బోర్డ్లో కింద సెట్టింగ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి రీడింగ్స్ ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ స్టాటిక్ పేజ్ సెలెక్ట్ చేసుకొని హోమ్ పేజ్ ఇక్కడ క్లిక్ చేసి హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కిందకు వచ్చి సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడు చూద్దాం. UAE డాష్బోర్డ్ హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకే, ఇప్పుడు నో ఇష్యూ, ఏం ఇష్యూ లేకుండా మనం నావిగేట్ అయిపోయినాం. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ బాక్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 3 బాక్సెస్, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెర్చ్ బార్లో సైట్ లోగో అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడ. ఓకే, సైట్ లోగో, అక్కడ మన వెబ్సైట్ లోగోని మనం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మిడిల్లో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద నావిగేషన్ మెనూ అని సెర్చ్ చేసి ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి కదా, దీన్ని సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇంకా ఫైనల్ లాస్ట్లో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి బటన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన ఆ బటన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి మనం, అంతే. ఓకే, ఇక్కడ ఈ సైట్ లోగో, మీ వెబ్సైట్ యొక్క లోగోను మీరు సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇమేజ్ ఒకవేళ మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉంటే, ఒకవేళ మీడియా లైబ్రరీలో ఉంటుంది, లేదు అంటే అప్లోడ్ ఫైల్స్లో వచ్చి మీ యొక్క వెబ్సైట్ మీ ల్యాప్టాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాలి. నాకు ప్రస్తుతానికి ఇమేజ్ ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి సెట్ చేస్తున్నా. ఓకే, సెలెక్ట్. ఓకే, ఇలా వచ్చేసింది. ఒకవేళ సర్కిల్ షేప్లో కావాలంటే అడ్వాన్స్ ఆప్షన్లోకి వచ్చి మీరు ఇక్కడ కింద లాస్ట్ ఆప్షన్లో మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఈ బటన్ని ఎనేబుల్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా సర్కిల్ షేప్లో వస్తుంది. అండ్ ఇప్పుడు సైజ్ని మనం సెట్ చేసుకుందాం. ఇక్కడ స్టైల్స్లోకి వచ్చి సైట్ లోగో అని ఉంది కదా, దాని సైజ్ని మనం ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సరిపోతుంది. మనకి బ్యాక్గ్రౌండ్లో కలర్ కావాలంటే మొత్తం ఈ 6 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టైల్స్లోకి వచ్చి కలర్స్, ఈ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఈ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఓపెన్ అవుతుంది, కలర్స్ది. దీని మీద క్లిక్ చేసి మీ వెబ్సైట్ని ఏ ఫార్మాట్లో మీరు క్రియేట్ చేస్తున్నారో కలర్ గ్రేడ్ని యూజ్ చేయండి. ఇక్కడ మీకు కలర్ కోడ్ కనిపిస్తుంది. మీరు ఏమైనా వేరే కలర్ కోడ్ ఏమైనా కావాలంటే మీరు గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేసి ఇక్కడ కోడ్ని ఇస్తుంది, కోడ్ ఉంటుంది, కోడ్ని కాపీ పేస్ట్ చేసి సేమ్ ఇక్కడ పేస్ట్ చేసామనుకో, ఆ గ్రేడియంట్ మనకి హెడర్లో వచ్చేస్తుంది.
ఓకేనండి. ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ లింక్ ఉంది కదా, మీ మొబైల్ నెంబర్ టెల్లర్ అని టైప్ చేసి షిఫ్ట్ ప్లస్ సెమీకోలన్ క్లిక్ చేయండి. 2 డాట్స్ వస్తాయి అండ్ ప్లస్ క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ సంథింగ్ ఏది మీకు వెబ్సైట్లో ఏది కనబడాలో ఆ ఫోన్ నెంబర్ క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేయండి. పబ్లిష్. ఓకే, అయిపోయిందండి. ఒక్కసారి మనం ప్రివ్యూ చేసుకుందాం ఎలా ఉందో మన హెడర్ని. కాపీ చేసి కాపీ పేస్ట్ ఎంటర్. ఓకే, మన వెబ్సైట్లో ఇలా కనిపిస్తుంది. లోగో, హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, క్లిక్ హియర్. ఇక్కడ మనం టెక్స్ట్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ ఎండ్లో లింక్ దగ్గర మనం మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, ఎవరైనా క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కాల్ వస్తుందండి. అంతే. ఎలిమెంటరీని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. డాష్బోర్డ్కి వచ్చి మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ డాష్బోర్డ్కి వచ్చి ప్లగ్గిన్స్లో యాడ్ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఎలిమెంటర్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చింది కదా ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అని, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి యాక్టివేటెడ్ అని కూడా వస్తుంది. మీరు కూడా సేమ్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అంతేనండి. ఇది యాక్టివేట్ చేసుకున్నాం అనుకో మనకి ఆటోమేటిక్గా అక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఆప్షన్ కనిపిస్తుంది. అంతే, సింపుల్ అండి.